హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇదిగోండి, ఇలా డ్రమ్ బీడ్ తీసుకున్నానండి. కొద్దిగా బిగ్ సైజ్ ఉంది, మరీ బిగ్ కాదు, మరీ మీడియం సైజ్ కాదు. చూడ్డానికైతే హెవీ లుక్ కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. దీంట్లో వచ్చేసి నేను డబల్ కలర్, ఒకే టజల్లో డబల్ కలర్ ఎలా వేయాలో నేను చూస్తానండి. ఇలా మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ కావాలి. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ అండి, గోల్డెన్ కలర్. హెమ్మింగ్కి వాడతాం కదా నీడిల్, కాటన్ థ్రెడ్ అండి. పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. అలాగే ఇదిగోండి, పెద్ద ఐ నీడిల్ తీసుకున్నాను. చాపీస్ అండి, మార్క్ పెట్టుకోవడానికి. సీజర్, గ్లూ, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, డిజైన్ అయితే ఈజీ మెథడ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా పళ్ళుకి అయితే మార్క్ పెట్టుకున్నానండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వేసుకుంటూ రావాలి. పళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. మళ్ళీ గ్యాప్ మధ్యలో 1 ఇంచ్ పెట్టుకోవాలి. మళ్ళీ 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఇలా. ఇదిగోండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా 1/2 ఇంచ్, మళ్ళీ మధ్యలో 1 ఇంచ్, మళ్ళీ 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఇలా పళ్ళు మొత్తం ఇలా మార్క్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, పెద్ద ఐ నీడిల్ తీసుకున్నానండి. కాటన్ థ్రెడ్ పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. 2 వరుసలు వేసుకున్నాను. ఇలా వచ్చేసి మొత్తం 4 వరుసలు థ్రెడ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ మార్క్ పెట్టాం కదా, పళ్ళు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వేసుకోవాలండి. నేను ఇక్కడ శాంపుల్గా అనేసి ఇలా మధ్యలో ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. చిన్న పెట్టుకుంటే మళ్ళీ బీడ్ లోపల ఇలా నాట్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇదిగో నీడిల్ సహాయంతో ఇలా నాట్ అనేది మొత్తం ఇలా కార్నర్ వరకు ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి, మళ్ళీ 1/2 ఇంచ్ మధ్యలో ఇంకోటి నాట్. ఇదిగోండి, ఇలా ఇదిగోండి, ఇలా మీకు ఎక్కువ థ్రెడ్ కావాలన్నా 4 వరుసలు వేసుకోండి. డబుల్ వచ్చేసి మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుంది. అలా వేసుకోవచ్చు. కానీ సిల్క్ థ్రెడ్ లోపట కాటన్ థ్రెడ్ మధ్యలో గ్యాప్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అందుకని 4 వరుసలు అయితే సరిపోతుందండి. మొత్తం 8 వరుసలు అవుతుంది కదా. ఇదిగోండి, ఇదిగోండి, ఇలా నాట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చిన్న టిప్ చెప్తానండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇదిగోండి, ఇలా సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం 150 ఉంది. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, మరీ డార్కే కనిపిస్తుంది. ఎక్కువ లైట్గా లేదు, ఎక్కువ డార్క్ లేదు. చూడడానికైతే మంచి బాగా అనిపిస్తుంది. ఇది ఎలా రెడీ చేసుకున్నానో నేను ఒకసారి చెప్తానండి వీడియోలో. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూల్స్ ఏమో డార్క్ కలర్ తీసుకున్నాను, ఒకటేమో లైట్ కలరు. ఇలా తీసుకుని నేను మొత్తం 150 వచ్చేలా రౌండ్ అయితే ఇలా సిల్క్ థ్రెడ్ అయితే స్టాండ్స్ రెడీ చేసుకున్నానండి. 2 ఈక్వల్ అయినా తీసుకోవచ్చు. ఇది ఒక 75, ఇది ఒక 75 అలా అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఈ కలర్ అనేది కనిపించట్లేదు, అందుకని ఈ లైట్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ 2 కలర్స్ ఏమో డార్క్ కలర్ ఏమో 2 తీసుకున్నాను. అప్పుడు ఇదిగోండి, ఇలా కనిపిస్తుంది. చూడడానికి 2 ఈక్వల్ ఉన్నట్టే కనిపిస్తుంది. మన ఇష్టం, 150 అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ కావాలన్నా 200 స్టాండ్స్ అయినా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇలా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ బీడ్ అండి. హోల్ చూసారా ఎంత పెద్దగా ఉంది కదా, మనకి దారం వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం పళ్ళు మొత్తం ఇలా థ్రెడ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చిన్న ఇక్కడ లైట్గా ఇలా గ్లూ అనేది పెట్టేసుకోండి. గ్లూ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ థ్రెడ్ మనకి వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇలా అయినా వచ్చేస్తుంది. కాకపోతే ఎవరికైనా రాకపోయినా సరే అలా అయినా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ ఈ థ్రెడ్ మళ్ళీ ఇందులో నుంచి వేసుకోవాలి.
గ్లూ పెట్టేసుకుంటే కొద్దిగా ఈజీ అవుతుంది. ఇదిగోండి, పెద్ద హోల్ కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఈ బీడ్ అనేది సెంటర్లో ఈక్వల్ వచ్చేలా, క్రాస్ కాకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా బీడ్ వేసుకున్న తర్వాత ఇదిగోండి అప్పుడు ఇలా ఒక నాట్ వేసుకోవాలండి. మధ్యలో అయితే ఫింగర్ ఇలా ఈ గ్యాప్లో అయితే ఇలా పెట్టుకోవాలి. బీడ్ అనేది సెంటర్లో వచ్చేలా చూసుకోండి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత మనం 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్యాప్లో నుంచి ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు ఫింగర్తో వెనకాల ఆ సిల్క్ థ్రెడ్ని అయితే పట్టేసుకోవాలి. అప్పుడు ఒక 2 knots టైట్గా వేసుకోండి. సిల్క్ థ్రెడ్ అనేది ఎంత లెంత్ కావాలో చూసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా 2 knots గట్టిగా వేసుకొని లెంత్ అనేది చూసుకోండి. 1 inch 2 inch ఎంత కావాలో చూసుకొని ఇదిగోండి ఇలా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ అండి, ఇదిగోండి హెమ్మింగ్కి వాడతాం కదా నీడిలు, ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ వేసుకున్నాను గోల్డెన్ కలరు. ఇక్కడ నాట్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, చాలా ఈజీ డిజైన్ అండి. నేను మొత్తం ఫైనల్ లుక్ చూపిస్తాను, మొత్తం అంతా డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి. ఇదిగోండి ఇలా నాట్ అయితే ఇలా వేసుకోవాలండి. మళ్ళీ మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడడానికి డిజైన్ అయితే ఎలిగెంట్ లుక్, అలాగే బీడ్ పెద్ద హెవీగా ఉన్నాయి కదా, కొద్ది హెవీ లుక్ ఇట కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా కింద ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. నేను డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ లుక్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. పల్లో ఇలా హ్యాంగింగ్ అవుతుంటే టజల్స్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ లుక్. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. డిఫరెంట్గా డబల్ కలర్ ఇలా వేసుకోవచ్చండి. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.